తల్లి లేని కుమార్తె కాబట్టి ఒక తండ్రి ఆ కుమార్తెను చాలా గారాబంగా పెంచుకున్నాడంట. కాలేజ్కి వెళ్ళింది, తన బర్త్డే పార్టీ జరిపించుకోవాలనుకుందంట. చాలా మంది స్నేహితులు ఉంటే చాలా ఎక్కువ విలువ, నా పార్టీకి ఇంతమంది వచ్చారు, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు అని చెప్పుకోవడానికి. దానికోసం ఇంట్లోంచి ఏదైనా వస్తువు తీసుకొని అమ్మేయాలనుకుంది. తండ్రి దగ్గర ఒక బాక్స్ ఉండేది. తన భార్య గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని వస్తువులు అందులో పెట్టేవాడంట. అందులో ఒక విలువైన వస్తువు ఆయనకి తన భార్య యొక్క పెళ్లి పట్టు చీర. ఆమెని ఆఖరిగా కూడా ఆయన ఆ చీరలోనే చూశాడంట. అందుకే అది చాలా విలువగా తను ఆ పెట్టెలో దాచిపెట్టుకొని ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని చూసుకునేవాడంట. ఈ అమ్మాయి ఈ పార్టీ కోసం ఏం చేయాలో తెలియక ఆ పెట్టెలోని పట్టు చీర తీసుకెళ్లి అమ్మేస్తుంది. అమ్మేసి డబ్బులతో చాలా మంది స్నేహితులను పిలిచి పెద్ద పార్టీ చేస్తుంది. కాలేజ్లో నా విలువ ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అని. కానీ కొన్ని రోజుల్లో ఆమెకు అర్థమైపోతుంది ఏంటంటే, ఆ పార్టీ ఉన్నంత కాలమే, లేదంటే ఆ డబ్బులు ఉన్నంత కాలమే వారు ఆమెకు విలువ ఇచ్చారని, ఆ స్నేహితులు ఆ డబ్బు కోసం వచ్చారని ఆమె తెలుసుకుంటుంది. ఒక రోజు తన తండ్రి చీరను చూడడానికి వెళ్తే పెట్టెలో ఎక్కడ ఉంది చీర? లేదు. ఏం చేసింది? డబ్బులకు అమ్మేసింది. సిగ్గుతో తల వంచుకుందంట. అసలు ఆ చీర అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు ఎంతైనా సరే ఆ చీర విలువకి ఆ డబ్బులు సమానము కాదు. ఆ విలువేంటో ఆ పాపకు తెలియలేదు. ఈరోజు కూడా చాలా మందికి దేవుడు నీ చేతిలో ఉంచిన నీ జీవితం విలువేంటో నీకు తెలియదు. ఎవరినో సంతోష పెట్టడానికి, ఎవరి దృష్టిలో అయినా నువ్వు విలువగా కనబడడానికి విలువ తగ్గించే పనులు చేసుకొని నీ తండ్రిని సిగ్గుపరచవద్దు. అందముతో, అలంకారంతో, ఆస్తితో వచ్చేది కాదు నీ విలువ. అది చూసి నీకు మనుషులు విలువ ఇస్తుంటే వారు నిజంగా నీకు విలువ ఇవ్వట్లేదు. నీ విలువ తెలియని వారి కోసము నీ సమయాన్ని ఇవ్వడం, నీ యొక్క ప్రశస్తమైనవి ఏమైనా ఇవ్వడము అది వ్యర్థము. నీ విలువేంటో తెలిసిన వారెవరు తెలుసా? యేసుక్రీస్తు. అందుకే ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. దేవుని బిడ్డలు మీరు విలువైన వారు, ఆడపిల్లలు మీరు విలువైన వారు.